ఈరోజు మనం కాలచక్రంలో తీసుకున్నాం అనుకోండి, మకర రాశి అనేది చాలా ఇంపార్టెంట్ రాశి. ఇది జనరల్ గా మనకేంటంటే శని ఆధిపత్యంలో ఉంటుంది. శని ఆధిపత్యంలో మకర రాశి ఒకటే కాదు, కాలం అనేది కూడా శని ఆధిపత్యంలోనే ఉంటుంది. అంటే ప్రతిదానికి ఇంత సమయము అనేది శని క్యాలిక్యులేషన్. ఒక పిల్లోడు పుట్టాలి, అర్థమైనా? ఇన్ని నెలలకి ఒక పిల్లోడు భూమి మీద జన్మిస్తుంటాడు. ఒక విత్తనం నాటాము, ఫలానా రకాల విత్తనం నాటాము, ఇది ఇన్ని సంవత్సరాలకి ఇన్ని రోజులకి పంట వస్తుందని చెప్పి ప్రతిదానికి ఒక కాలం అనేది నిర్ణయించబడుతుంది. ఎందుకంటే ఈయన ప్రతి కర్మకి ఫలితాన్ని ఇచ్చేది శని. మనం జనరల్ గా తీసుకుంటే గనక మనకి కేంద్రాలు అనేది 4 పిల్లర్స్ ఉంటాయి రాశి చక్రంలో. ఫస్ట్ కేంద్రం వచ్చి మనకి లగ్నం మేష రాశి వస్తుంది. సెకండ్ కేంద్రంకి వచ్చేదానికేమో మనకి కర్కాటకం కేంద్రం అవుతుంది. థర్డ్ కేంద్రం వచ్చి తులారాశి అవుతుంది. ఫోర్త్ కేంద్రం వచ్చి మకర రాశి. అంటే అర్ధ త్రికోణం ఏదైతే ఉంటుందో 2 6 10 అనేది, ఈ అర్ధ త్రికోణానికి కేంద్ర స్థానం అనేది మకర రాశిలో ఉంటుంది. ఇది సెంటర్ పోల్ అన్నమాట. ప్రతిదానికి ఒక కేంద్రం ఉంటుంది, ప్రతిదానికి ఒక పరిధి ఉంటుంది. కేంద్రం అనగానే మనకేంటంటే పరిధి అని, అంటే తన చుట్టూ ఒక పరిధి పెట్టుకొని ఆ పరిధిలోనే మనిషి ఉండాల్సి వస్తుంది. అంటే ఒక సెక్యూరిటీ జోన్ అన్నమాట. మనం ఒక కోడిగుడ్డును చూసాం అనుకోండి, గుడ్డు పెంకు అనేది ఆ కోడికి ఒక రక్షణ కవచం లాంటిది. అంటే పరిధి అనేది కూడా ఒక రక్షణ లాంటిది మనం. ఎందుకంటే ఆ ఫలితాన్ని పొందేదాకా మనం ఆ పరిధిలోనే ఉండాలి. అందుకే శనికి ఏంటంటే మనం కాలం అనే దానికి శని కారకత్వం ఇస్తాం మనం, టైం అనేది. ఇంకోటి శని కారకత్వం ఏంటంటే చాలా నిదానంగా వెళ్తుంటాడు, స్థిరంగా వెళ్తుంటాడు. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక వస్తువుని తయారు చేసాం అనుకోండి, ఆ వస్తువు దాని ధర ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, దాని మన్నిక కూడా స్థిరంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అనుకోండి. స్టాండర్డ్ గా హై క్వాలిటీ అంటాం మనం దాన్ని. తొందరగా చెదిరిపోయిన వస్తువులు, పాడైపోయిన వస్తువులు, ఎక్కువ కాలం మన్నికుండే వస్తువులు మొత్తం ఏంటంటే శని అధీనంలో ఉంటాయి. అంటే స్టాండర్డ్ అనేది శని కంట్రోల్లో ఉంటుంది. ఈ స్టాండర్డ్ ఐటమ్కి మనకేంటంటే కొద్దిగా టైం మేకింగ్ కూడా పడుతుంది. టైం ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనం మకర రాశి అనగానే మనకేంటంటే మకరం అనగానే ఒక రకమైన మృగం కనబడుతుంది. యాక్చువల్గా రాక్షస మృగం అంటాం మనం. సగం ఏమో జలంలో మొసల్లాగా ఉంటుంది, సగం భూమి మీద అది మేకపోతులాగా ఉంటుంది. అంటే మేక కొమ్ములు వేసుకున్న మేక ఎలాగా ఉంటుంది, మేకపోతు. అంటే సగం మేకపోతు భూమి మీద అడుగు పెట్టింది, సగం జలంలో ఉంది. ఇది మనం చూసామనుకో, ఇది జీవ పరిణామం అనేది మకర రాశి డిజైన్ చేస్తుంది. ఒక మనిషి జీవ పరిణామం సృష్టిలో ఎలా మొదలైందంటే ఫస్ట్ జలంలో మొదలైంది, ఆ తర్వాత అది భూమి మీదకి వచ్చింది. ఈ పరిణామం బాగా ఉన్నత స్థితి చెందితే గనక ఆ కేంద్ర పరిధి దాటి మానవుడు ఉన్నతత్వం అనేది కుంభరాశిలోకి వెళ్తుంది. కుంభరాశిలో మనకేంటంటే అన్ని అవయవాలు పొందబడిన మానవత్వం ఉంటుంది. మానవుడు ఉంటాడు, కుండను పట్టుకొని ఉంటాడు కుంభాన్ని. అంటే తన జ్ఞానాన్ని ఇంకొక నలుగురికి దానం, నిరంతర దానం పంచుతా ఉన్నాడు. అంటే మకరానికి కనెక్షన్ కుంభం అన్నమాట. అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక పరిణామ క్రమం అనేది డిజైన్ చేసేది మకర రాశి. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, నాటాము, అది చిన్న మొలక అయింది, ఆ మొలక మహావృక్షం అయింది, ఆ మహావృక్షం మళ్ళీ ఫలాలను ఇస్తుంది. అంటే ఏంటి ఇక్కడ ఒక పరిణామం ఎలా జరుగుతుంది అనేది కర్మ సిద్ధాంతం. మనం ఏ పని అనేది చేసినా కూడా దాని యొక్క ఫలితం అనేది నిదానంగా వస్తుంది, అవుట్పుట్ అనేది మనకి మకర రాశి తెలియజేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే మరణ ద్వారం అని కూడా అంటాం మనం. ఇప్పుడు మనం ఈ భూమి మీదకి జన్మిస్తున్నాము, అర్థం? మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఒక సర్కిల్ గీసాం అనుకోండి, 6 రాశులు ఒక తోరణంలా కనబడుతుంది. దీన్ని మనం జనరల్గా ఏమంటాం అంటే మకర రాశి నుంచి స్టార్ట్ అయ్యే తోరణం కాబట్టి ఇది మకర తోరణం అంటాం. అంటే ఇది మకర తోరణం అనేది ఉత్తరాయణం కిందకు వస్తుంది. అంటే దేవాలయాల్లో పెట్టే మకర తోరణం అంటే ఈ మకర తోరణం అంటే పరిణామ క్రమము. అంటే మనం ఎక్కడ మొదలయ్యాము, ఎక్కడ ఎండ్ అవుతున్నాము, ఏ విధంగా మన జీవితంలో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతా వస్తున్నాము అని. ఈ పరిణామం మానవ జీవితంలో మనం చూసుకున్నాం అనుకోండి, కర్కాటకం అనేది జన్మద్వారం అయితే కనుక, అంటే భూమి మీద మనం జన్మించడానికి కర్కాటకం ఒక ద్వారం అయితే, మనం మరణించే ద్వారం అనేది మకరం అవుతుంది. అక్కడి నుంచి మనం వేరే లోకాలకు ప్రయాణం చేస్తుంటాం.
అంటే ఇక్కడ మరణం అనేది ఏంటి? ఇక్కడ పరిధి మరణం అనేది శనిదేవుడు మనకిచ్చే వరం అనమాట. ఈ భౌతిక జీవితంలో జ జననము, మరణము, జరామరణము ఇదంతా శనిచ్చే వరం. ఎందుకంటే మళ్ళీ మనం ఉన్నత లోకాలకు వెళ్ళాలి కదా. అక్కడి నుంచి స్టెప్ ఏంటంటే పరిణితి చెందిన ఉన్నత లోకాలకు మన ప్రయాణం జరగటానికి శని సెంటర్ పూల్ అనమాట. జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, ఇది ప్రాతకాలం అని చెప్తాం మనం. మకరాన్ని దేవతలకు ప్రాతకాలం. అర్థం? అదే మనుషులకు ప్రాతకాలం వచ్చేసరికి మనకి ఏంటంటే కర్కాటకం అవుతుంది. అంటే ఈ కర్కాటకానికి మకరానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు శని గ్రహాన్ని చూసాం అనుకోండి, చాలా అందమైన గ్రహం. తన చుట్టూ ఒక వేరే గ్రహాలు సర్కిల్ ఉన్నా లేకపోయినా చుట్టూ శని గ్రహం తన చుట్టూ తిరుగుతున్నట్టు ఒక పరిధిలాగా ఉంటుంది, సర్కిల్ చక్రం లాగా. అంటే ఆ పరిధిలో శని తనను తాను ఉంచుకున్నాడు అని. అలాగే ప్రతి మనిషికి తన కర్మకి ఒక పరిధిని పెట్టుకోవాలి. ఈ పరిధిని దాటడానికి దైవ ప్రయత్నం కావాలి అని. లేదనుకో, మానవ ప్రయత్నంలో మానవ జీవితాలు మానవ ఆలోచనలో శని పీడించినట్టే ఉంటది. కానీ ఒక స్పిరిచువల్ పర్సన్కి వచ్చేసరికి ఈ మకర రాశి అనేది ఉన్నతత్వాన్ని తీసుకెళ్తుందని చెప్పి మనం గమనించాలి. అంటే మకర రాశి మనం జనరల్ ప్రిడిక్షన్ లో తీసుకున్నాం అనుకోండి, ఒకటి అడ్మినిస్ట్రేషన్ సెక్టార్ ఒకటి తీసుకుంటాము. అంటే బలమైన అడ్మినిస్ట్రేషన్ అండ్ హై క్వాలిటీ, మనం చేసే కర్మలో క్వాలిటీ ఉండాలి. లేదు, కుజుడిని తీసుకున్నాం, ఫ్రంట్ లైన్ వారియర్ అని కూడా చెప్తాం. అంటే కుజుడు ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి ఎక్కడన్నా యుద్ధంలో ఫ్రంట్ లైన్ లో ఒక వారియర్ నుంచి ఉంటాడు దేశాన్ని కాపాడడానికి. ఆ వారియర్ యొక్క స్థానం కూడా మనం మకరంగా తీసుకుంటాం. అందుకే అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళు స్వర్గంలోకి వెళ్తారని చెప్తారు. ఎందుకంటే అది కుజుడు ఉచ్చ స్థానం, కుజుడు ఏమో యుద్ధానికి వెళ్ళే రకం. పైగా అది మానవ జన్మకి మరణస్థానం కూడా, మరణ ద్వారం అంటాం. అందుకే యుద్ధంలో సైనికులు చనిపోతే నెక్స్ట్ లెవెల్ ఏంటి, స్వర్గానికి వస్తారని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. అంటే మకర రాశిని మన లైఫ్ లో ఎలా తీసుకోవాలి అని. ఇప్పుడు మకర రాశి అనేది మనం కర్మస్థానంగా తీసుకున్నాం అనుకోండి, దాని బిహైండ్ ఏముంటుందంటే గురువు యొక్క ధనుస్సు ఉంటుంది. అంటే మనం ఏదైనా కర్మం చేయాలి అనుకున్నప్పుడు కర్మలోకి దిగే ముందు ఆ కర్మకు మనం ఈ కర్మని ఇన్ని రోజుల్లో ఫినిష్ చేయాలనే టార్గెట్ తో దిగాలి. ధనుసులో మనకేంటి ఉంటుంది? టార్గెట్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని టార్గెట్ పెట్టుకొని ఇక మకరంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మకరంలో మనకి జ్ఞానంతో సంబంధం ఉండదు ఇంకా. ఇక్కడ దేహ పరిశ్రమ, దానికోసం టార్గెట్ రీచ్ అయ్యే విధంగా మనం పని చేయడం, కర్మ చేయటం, కర్మ మాత్రమే చేస్తుండాలి. ఈ కర్మ అనేది శని ఏంటి? నిదానంగా నడిచే గ్రహం, మందగ్రహం. నిదానంగా నడుస్తున్నాడు శని, మందగ్రహంగా నడుస్తున్నా అంటే ఇక్కడ పరిణామ క్రమం జరుగుతుంది అని. అంటే ఆది మానవుడి దగ్గర నుంచి ఈ రోజు దాకా మనం ఎదిగాము అంటే ఈ పరిణామ క్రమం మొత్తం మకరంలోనే ఉంటుంది. ఒక జలచరం నుంచి భూమి మీద చరించే జీవుల దాకా ఎదిగినాయి అన్నా కూడా పరిణామం మకరంలోనే ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి? మానవ జన్మకి అంతం, అక్కడి నుంచి దేవతా జన్మ అనేది ప్రారంభం. మనకి చీకటి, మనకు అర్ధరాత్రి ఏదైతే అవుతుందో మకరం, దేవతలకు అది ఉదయకాలం అవుతుంది అని చూడాలి మనం. అందుకే మనకి ఎక్కువగా ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేయటం, ఆ చేయటం ఈ చేయటం ఎందుకు చేస్తుంటాం అంటే అది దేవతలకు సమయం అది. మకరం మనకి మరణ సమయం అంటాం దాన్ని. అంటే శని యొక్క క్వాలిటీస్ ఏంటి ఇక్కడ మకర రాశిలో అని చెప్పి ఉండాలి. శని క్వాలిటీస్ ఏంటంటే యాక్చువల్గా శని డిస్పోజిషన్, రెండు రకాల క్వాలిటీస్ ఉంటాయి శనికి. జనరల్ గా సామాన్య మానవ జీవితంలో మనం చూస్తున్నాం అనుకో, శని బాధాకారకుడు, పీడాకారకుడు. కానీ ఒక యోగుల విషయంలో కానీ ఒక సాధకుల విషయంలో కానీ ఇదే శని ఏంటంటే వాళ్ళ సాధనని సిద్ధి చేసే విధంగా తీసుకెళ్తుంటాడు. సాధకులు సిద్ధిని పొందాలి అంటే ఒక గొంగుళ పురుగు సీతాకోక చిలుకలా ఎలా మారుతుందో, అంటే గొంగుళ పురుగు మరణం జరిగింది ఇక్కడ. అక్కడ చాలాసేపు ఉండి అక్కడి నుంచి అది సీతాకోక చిలుకలాగా ఇంకో పరిణామం చెంది ముందుకెళ్తుంది. ఈ చక్రం మొత్తం మనకి ఎక్కడ ఉంటుందంటే మకర రాశిలో ఉంటుంది. అలాగే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అన్నా కూడా తను చేసే పనిలో ఒక స్టాండర్డ్ ఉండాలి, స్థిరత్వం ఉండాలి, చేసే పని అద్భుతంగా ఉండాలి. అంటే గ్రేట్నెస్ అన్నమాట. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ అన్ని పెట్టుకొని ఓర్పు సహనం, ఒక పని ఫలితం పొందాలంటే ఎంత కాలం పడుతుంది? అంతకాలం ఏంటంటే స్థిరంగా పని చేస్తూనే ఉండాలి. అంటే నిరంతర సాధన అని. సాధకులు ఏంటంటే నిరంతరం సాధన చేస్తూనే ఉంటారు. వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టుకుంటారు ధనుసులో. సాధన చేసే ముందు ఏంటంటే టార్గెట్, ఈ టార్గెట్ నేను ఫినిష్ చేయాలి, ఎంత కాలంలో ఫినిష్ చేయాలి.
ఆ టార్గెట్ పెట్టుకున్నాక కర్మలో దిగుతారు. టార్గెట్ లేకుండా కర్మలో దిగారు. అర్థమైనా? ఒక మనిషి టార్గెట్ పెట్టుకోకుండా కర్మలో దిగితే ఏమవుతుంది? తనకు తెలియదు కదా ఈ పనికి ఎంతకాలం పట్టింది, ప్లానింగ్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, అంతా మనకు ధనుసులో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓర్పు, సహనం, నిరంతర శ్రమ, ఇది మకరంలో ఉండాలి. అంటే మకర రాశి అనగానే ఓ పర్సన్ క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా సరే దీర్ఘకాలిక ప్రణాళికల కోసం తను పనిచేస్తూ ఉండాలి. రెండు, ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్. ఇక్కడ కుజుడి యొక్క శక్తి అనేది వినియోగించాలి. ఎందుకంటే సూర్యుడికి దిగ్బలం పొందుతున్నాడు. సూర్యుడు అంటే అడ్మినిస్ట్రేటర్ లార్డు. సూర్యుడు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడో దిగ్బలం పొందుతా అక్కడే కుజుడు ఉచ్చస్థానం, కుజుడు దిగ్బలం అండి. అంటే ఫ్రంట్ లైన్ వాటర్ అనే ఇది వారియర్ అనేది ఇక్కడ కూర్చున్నాడు. తను ముందు కూర్చొని ఎంత శ్రమనన్నా పడతాడు, దేహశక్తి పడతాడు. ఇదంతా మనకి ఏంటంటే మకరంలోకి వెళ్తుంటాం. ఈ మకర రాశి ఎప్పుడైతే అవుతుందో ఈ మకరంలో కుజుడు ఉచ్చ స్థితిలో పొందుతాడు కదా, ఈ కుజుడు యొక్క బలాన్ని తీసుకుంటే శని మళ్ళీ వృశ్చికంలో అష్టం భావ ఆధిపత్యం కూడా తీసుకుంటాడు. ఆయుష్ అనే ఆధిపత్యం, దీర్ఘాయుష్. అందుకే ఈ కుజుడికి శనికి అవినాభావ సంబంధం ఉంటుంది మీకు. అష్టమ కారకత్వం శని తీసుకుంటున్నాడు. దశమ కారకత్వంలోనేమో కుజుడికి దిగ్బలాన్ని ఇచ్చాడు, ఉచ్చస్థానాన్ని ఇచ్చాడు శని. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంటర్నల్ అవినాభావ సంబంధం ఉంది. ఒకటేమో దీర్ఘకాలిక ప్రణాళిక, దానికి కావాల్సిన శక్తి, ఎనర్జీ, ఊర్జా అనేది కుజుడి నుంచి తీసుకున్నాం. ఈ రెండు రాసులు ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ధనుస్సు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చే గురువు, మేనం కూడా ఇంపార్టెంట్. మనకి సమాజంలో మనం బాగా కనబడే రాసులు, భావాలు కొన్ని ఉంటాయి. ధర్మ త్రికోణం మనం కనబడతాం సమాజంలో. అర్ధ త్రికోణ పరంగా కూడా మనం కనబడతాము బాహ్యంగా. కామ త్రికోణంలో కూడా మనం కనబడతాం. ఈ మూడు ఏంటంటే మనం సమాజానికి చూపించగలుగుతాం కనబడే అవన్నీ. కానీ కనబడిన ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ శక్తి ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం 10th హౌస్ని నాశనం చేద్దాం అనుకోండి, దాన్ని నాశనం చేసే స్థానం ఒకటే ఉంటుంది. 10th హౌస్ని మనం ఎప్పుడు కోల్పోతాం? కాలచక్రంలో మనం గమనించాం అనుకోండి, ద్వాదశ భావం అనేది కోల్పోయే స్థానం. లాస్ ఆఫ్ హౌస్ అంటాం మనం. 10th హౌస్కి లాస్ ఆఫ్ హౌస్ అనేది 9th హౌస్ అవుతుంది. అంటే మనం చేసే కర్మలో కర్మద్రోహం చేసిన, మనం చేసే పనిలో క్వాలిటీ ఇవ్వకపోయినా, అంటే క్వాలిటీ లేని నాసిరకం వస్తువులు అమ్మటం కానీ, నాసిరకం జ్ఞానాన్ని పంచడం కానీ, ఏదైనా సరే నాసిరకం జరిగింది, స్థిరంగా లేదు, స్టాండర్డ్గా లేదు, అది జ్ఞానమైనా సరే, దీన్ని నాశనం చేస్తున్నాం మన కర్మని అంటే కనుక, కర్మ నాశనంగా అట్లా దాని యొక్క వ్యయ స్థానం, నాశన స్థానం అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం ధర్మం తెప్పే అవకాశం ఉంటుంది. అంటే మనకి ధర్మం తెప్పాంగా కర్మ వల్ల, అంటే మనకి ఏం డ్యామేజ్ అవుతుంది? 9th హౌస్ డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ మనకు అవకాశాలు రావు. మనం ఒక ప్రోడక్ట్ అమ్మాము, లేదా ఒక పని చేసాము, ఆ పని నాసిరకంగా చేసాం, మళ్ళీ మనకు అవకాశం రాదు సెకండ్ టైం. 9th హౌస్ అవకాశాలు ఇచ్చేది. మన పనిని మనం నాశనం చేస్తున్నాము అంటే మళ్ళీ మనకు అవకాశం రావట్లేదు అంటే కారణం ఏంటి ఇక్కడ అంటే, మనం ఆ పనిని స్టాండర్డ్ గా చేయట్లేదు. ఆ పనికి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గర లేదు. దానికి సంబంధించిన టైం మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక గోడ కట్టామనుకోండి, ఆ గోడ ఆరటానికి, ఎండటానికి, దానికి నీరు బట్టి అది గట్టి పడటానికి కొంత టైం పట్టింది. ఆ టైం తీసుకోకుండా మనం మళ్ళీ కడుతూ వెళ్ళాం అనుకోండి, గోడ పడిపోతుంది నాసిరకంగా. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనిషి తొందరగా అంటే కూడా కాలం అనేది ఒకటి ఉంటుంది. ఈ కాలం శని చేతిలో ఉంటుంది. ఈ పటిష్టత ఏదైతే ఉందో ఇది శని అధీనంలో ఉంటుంది. అందుకే శని ఎప్పుడైనా నిదానంగా సంచరిస్తున్నాడంటే అర్థం ఏంటి, తను చేసే పని చాలా స్ట్రక్చరల్ గా చేస్తున్నాడు, పటిష్టంగా చేస్తున్నాడు. ఎందుకంటే శనికి ఉండే ఇంకో కారకత్వం ఏంటంటే స్ట్రక్చర్, ప్లానింగ్ లాంటి. అతను ఒక ఆర్కిటెక్ట్ అవుతాడు. ఒక బిల్డింగ్ ప్లానింగ్ గీసాము మనం, లేదా ఏదైనా ప్లాన్ చేసాము అంటే, ఒక ప్లాన్ ఏది గీసినా ఆ ప్లాన్ అనేది శని అధీనంలో ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా మనం ఒక కుబేర యంత్రం అన్నాం అనుకోండి, అందులో ఒక అక్షరాల కూర్పు, గీతల కూర్పు ఉంటుంది. అంటే అక్కడ మ్యాపింగ్ అనేది జరిగింది. ఈ మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో ఈ మ్యాపింగ్ అనేది అది స్టాండర్డ్ స్థిరంగా ఉంటుంది. దాని ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. టూ ట్రయాంగిల్స్, పైన ట్రయాంగిల్, దానికి అడ్డంగా ఒక ట్రయాంగిల్ గీసాం అనుకో, షట్కోణం ఏర్పడుతుంది. ఈ టూ ట్రయాంగిల్స్ ప్లానింగ్ కూడా, మ్యాపింగ్ కూడా శని అధీనంలో ఉంటుంది. అంటే శని ఏం చేస్తున్నాడంటే పరిణామ క్రమాన్ని తీసుకెళ్తున్నాడు. ఒకదాని నుంచి ఇంకో దానిగా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. మానవ జన్మలో నుంచి
తను సాధన ఏదైతే చేస్తుంటాడో నిదానంగా మళ్ళీ దేవజనంలోకి ఉన్నత జనంలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది నెక్స్ట్ లెవెల్లోకి. లేదనుకో మనం బిహైండ్ వెళ్ళిపోతాం. అర్థం మన క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ లేదు. మీరు ఒక ఆస్ట్రాలజర్ అయ్యారు. ఆస్ట్రాలజర్ అయినప్పుడు జాతకాలు చెప్తున్నారు. మీరు జాతకం చెప్పినప్పుడు మీ దగ్గర విషయం లేదు, సరైన గైడెన్స్ చేయలేదు, అర్థమైందా, సరైన పరిహారాన్ని ఇవ్వలేదు, వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్ళలేదు, ఇదంతా మనకు కొద్దిగా టైం పడుతుంది. ఈ సరైనది ఏదైతే క్వాలిటీ లేకుండా మీరు చేస్తుంటారో నెక్స్ట్ మళ్ళీ మీకు క్లయింట్ రాడు. ఎందుకు రాడు? క్వాలిటీ దెబ్బతింది. మన పని దెబ్బతిందంటే అర్థం ఏంటంటే మనం పనిని లాస్ అయ్యాం. లాస్ ఆఫ్ హౌస్ ఏంటి? నైన్త్ హౌస్. నైన్త్ హౌస్ మన భాగ్యమే కాదు, మనకి వచ్చే అవకాశాలు కూడా, అంటే మళ్ళీ మనకు అవకాశం రాదు పని చేయడానికి. అందుకే అంటాం, నిదానమైనా సరే పని స్టాండర్డ్గా ఉండాలి. శని ఎప్పుడైనా స్టాండర్డ్ క్యాండిడేట్ ఫలితాన్ని ఇస్తాడు. ఈ స్టాండర్డ్ ఎప్పుడైతే మనిషి కోల్పోతాడో ఆ మనిషికి శని పీడిస్తాడు, దుఃఖిస్తాడు. ఎందుకంటే శని ఒక బార్డర్ గీస్తాడు కదా. ఈ బార్డర్ గీసి ఈ పరిధిలో నువ్వు నిదానంగా స్టాండర్డ్ గా చేయాలి అని. అంటే ఇదేంటంటే మనకు ఒక కవచం లాంటిది. శని గీసే బార్డర్ మానవ జన్మలో, జనరల్ మానవ జన్మకి ఒక కవచం లాంటిది. ఈ ఓర్పు, సహనం, కాలం, ఈ మూడిటితో మనం సంయోగం చెంది మన జీవన ప్రయాణాన్ని సాగించాలి. అప్పుడు శని బాధించడు. ఇది బ్రేక్ చేద్దాం అనుకుంటేనే బాధిస్తాడు. బ్రేక్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు బ్రేక్? ఎప్పుడైతే మనం ఎప్పుడైతే సాధకుడుగా మారుతామో, ఆధ్యాత్మికతగా మారుతామో, మనలో మన పరిణామ క్రమాన్ని మనం మార్చుకుంటూ వెళ్తాం, అప్పుడు మనం దాన్ని బ్రేక్ చేసే విధంగా దైవబలం వస్తుంది. ఈ మకరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మకరమే కర్మ ఫలదాత. కర్మలు మొత్తం మకరంలోనే ఉంటాయి. జనరల్ గా చేసే పనులు ఒకటే కాదు, చాలా పనుల్లో కూడా మనం ఏంటంటే డీప్ నాలెడ్జ్ తో దాంట్లో దిగాలి. దాంట్లో దిగిన తర్వాత మళ్ళీ నాలెడ్జ్ కోసం మనం పాకులాడకూడదు, ముందుగా నేర్చుకొని వెళ్ళాలి పనికి అని. ఎందుకంటే పనిలో దిగిన తర్వాత మనం నేర్చుకోలేము. కారణం ఏంటంటే అక్కడ గురుడు నేర్చబడ్డాడు. పనిలో దిగే ముందు అని నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే దానికి టార్గెట్ ఉండాలి. ఇది ధనుస్సు ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది మనకి, ఒక సీక్రెట్ ఒకటి. ప్రతి మనిషికి కనెక్షన్స్ ఒకటి ఉంటాయి. ఒక రకమైన శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రతి మనిషిని ఒక శక్తి నడిపిస్తూ ఉంటుంది. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం అనుకో, మనకి ఒక ప్రతి జాతకంలో కొన్ని భావాలు ఉంటాయి. ఫోర్త్ హౌస్, ఎయిత్ హౌస్, సిక్స్త్, 12th హౌసెస్ అని కొన్ని భావాలు ఉంటాయి. ఈ అష్టమ భావం తీసుకున్నాం అనుకో మనకి, ఈ అష్టమ భావంలో ప్రతి మనిషి ఏంటంటే అక్కడ కేతు ఉంటాడు. కేతు ఎక్కడ కూర్చుంటే అక్కడ అంతర్ముఖత బలంగా ఉంటుంది. అంతర్ముఖత అంటే మనకు తెలియని ఒక ఇంట్యూషన్ లెవెల్ అనేది కేతు ఇస్తుంటాడు చీకట్లో. అంటే ప్రతి మనిషి జీవితాన్ని, జీవన గమనాన్ని నడిపేది ఒకటి ఉంది. అది ఒక రకమైన యూనివర్సల్ ఎనర్జీ అని. ఈ యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది మన మోక్ష స్థానం. అర్థం? ఒక్కోసారి గురువుని ఎందుకు మనం అంత ప్రాధాన్యత ఇస్తాము? మన తల్లిదండ్రుల్ని, మన పితృదేవతలకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తాం? ఇప్పుడు వాళ్ళకి మనం అవమానించాం అనుకుందాం. ఇదంతా ఎక్కడ కూర్చుంటుంది? నైన్త్ హౌస్. మనం ఎప్పుడు అవమానిస్తాము అంటే మన నైన్త్ హౌస్ని మనం జడ్జిమెంట్ చేస్తుంటాం. ఆ జడ్జిమెంట్ రాంగ్ అవ్వచ్చు. ప్రతి మనిషికి జడ్జిమెంట్ చేస్తాం మనదైన కోణంలో, అది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గురువుని అవమానించవచ్చు. ఇప్పుడు మనం ఒక గురువు దగ్గర నేర్చుకున్న విద్య, ఓ జ్యోతిష్యం నేర్చుకుందాం, ఆ గురువు నాకు సరిగ్గా నేర్పలేదని అంటాడు. సరిగ్గా నేర్పలేదని కాదుగా, ఆ గురువు ఇది ఎదగడానికి ఒక మెట్టు, పైదాకా వెళ్తే శిఖరాలను అందుకుంటాం, ఇది మెట్టు ఇక్కడ ఉంది, ఫస్ట్ మెట్టు ఉందని చూపిస్తాడు ఆ గురువు. ప్రతి సెక్టార్ లో కూడా ఒక స్టెప్ చూపిస్తాడు. నెక్స్ట్ స్టెప్ చూపించే గురువులు వేరే దొరకొచ్చు నీకు. కానీ నెక్స్ట్ స్టెప్ గురువు చూపించాడు కదా, ఫస్ట్ గురువు మనం తేలిక చేసాం. అంటే మనం దేన్ని నాశనం చేస్తున్నాము? లాస్ ఆఫ్ హౌస్ ఏమవుతుంది? ఎయిత్ హౌస్ అవుతుంది. ఎయిత్ హౌస్ అంటే గురువును మనం అవమానించాము, తండ్రిని అవమానించాము, మన పితృదేవతలు కర్మలు చేయకుండా మన పితృదేవతలను అవమానిస్తున్నాము అంటే వాళ్ళని మనం కోల్పోతున్నాము నెగిటివ్ గాని. కోల్పోయే స్థానం ఏంటి? నైన్త్ హౌస్ కి, దాని యొక్క 12th హౌస్. అంటే ఎయిత్ హౌస్ ను మనం డ్యామేజ్ చేస్తున్నాము అని. ఎయిత్ హౌస్ లో ఆయుష్ అనుకుంటాం జనరల్ గా, కానీ ఎయిత్ హౌస్ లో యూనివర్సల్ నడిపే ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మనలో కూడా ఉంటుంది. దాన్ని ఇంట్యూషన్ అంటాం మనం. ఈ ఇంట్యూషన్ ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. మీరు ఒక ఆస్ట్రాలజర్ జనరల్ గా,
మీరు యాస్ట్రాలజీ అనేది అష్టమ భావానికి సంబంధించింది. అష్టమ భావానికి సంబంధించిన విద్య మీరు కాన్షియస్ లో ఉన్నారంటే కొద్దిగా వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ భావంలోకి మీ గురువుల మీద తలుచుకొని, మీ అధిదేవతలను తలుచుకొని మీరు చెప్పడం మొదలు పెట్టారు, ఇంకా మీరు కాదు చెప్పేది, మీ ఇంట్యూషన్ చెప్పేది జ్యోతిష్యాన్ని. మీరు ఏం చెప్పాలి ఏంటి అని. ఈ ఇంట్యూషన్ లెవెల్ ఎక్కడి నుంచి వస్తుందంటే అష్టమ భావం నుంచి వస్తుంది. ఈ ఇంట్యూషన్ లెవెల్ ఎలా ఉంటుందంటే ఒక రకం చెప్పాలంటే ఇక్కడ శని కారకత్వం. శని ఇంట్యూషన్ కి కారకుడు కూడా. దశమ భావ మకరానికి అధిపతి ఎలాగయ్యాడో అతను ఈ కుజుడు స్థానంలో ఈ అష్టమ భావ కారకత్వాన్ని తీసుకున్నాడు ఆయన. అంటే ఏంటి? ఈ మానవ జీవితంలో మనల్ని ఒక లేయర్ లాగా నిరంతరం కాపాడేవాడు శని. మళ్ళీ గురువు అవమానించబడ్డాడు అంటే అంటే అక్కడ నేను అనే అహంకారం ఉంటుంది, నాకంతా తెలిసిన అహంకారం ఉంటుంది, మూర్ఖత్వం వస్తుంది. కుజుడిని నెగిటివ్ గా ఉచ్చ స్థితిలో తీసుకెళ్ళాను. అక్కడ గురువు డిఫాల్ట్ గా నేర్చబడతాడు. అంటే గురువును మనం అవమానించాం. గురువు ఎప్పుడైతే అవమానం కొడుతున్నాడో ఆ మకర రాశి అధిపతి డిస్పోజిటర్ లార్డు తన కారకత్వాన్ని ప్రభావితం చూపిస్తుంటాడు నెగిటివ్ గా. అంటే అష్టమ భావానికి నెగిటివ్ చేస్తుంటాడు. యాక్చువల్ గా అతను ప్రొటెక్టర్ శని మనకి. అంటే మన జీవితంలో ఎలాంటి సమస్య వస్తున్నా కూడా మనకు ఒక ఇంట్యూషన్ లెవెల్స్ ని క్రియేట్ చేస్తా తన అష్టమ కారకత్వంతో తను మన చుట్టూ ఒక రక్షణ కవచం లాగా ఉంటాడు. శని ఇక్కడ దేవుడిగా మారాడు మనకి అష్టమ భావంలో. ఈ అష్టమ భావంలో మనం ఇన్హెరిటెన్స్ అంటాము, మన పూర్వీకులు అంటే ఏదో చెప్తుంటాం మనం. మన సాధన సిద్ధులు సాధకులకి ఇది కూడా ఒక సాధన స్థానం కూడా అష్టమ భావం. ఆస్ట్రాలజర్స్ కూడా హయ్యర్ లెవెల్ ఇంట్యూషన్. ఎవ్రీ పర్సన్ కి ఒక ఇంట్యూషన్ ఉంటుంది. ఈ ఇంట్యూషన్ ఏంటంటే ఈ మనిషికి ఎప్పుడూ ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం గురువులను అవమానిస్తున్నాం, తండ్రిని అవమానిస్తున్నాం, మన పితృదేవతలను అవమానిస్తున్నాం, ఆ మా తెలియదులే, ఆ బాగా చెప్పొచ్చాడులే, ఆయన చెప్పింది వేస్ట్. మనం గురువు దగ్గర నేర్చుకుంటాం, దారిని పోతే వెళ్తున్నాం, ఒకడు మన సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చాడంటే అర్థం ఏంటి ఇక్కడ? మన ఇంట్యూషన్, మన ఆరా ఎయిత్ హౌస్ అనేది మనకు ఒక వ్యక్తి రూపంలో సలహా ఇప్పించింది. ఇమీడియట్గా మనం వాళ్ళకి ఏం చెప్పాలంటే కృతజ్ఞతను తెలియజేయాలి. మనకు ఒక సలహా ఇచ్చారు వాళ్ళు అడగకపోయినా, కృతజ్ఞతను అయితే తెలియజేయాలి. ఎందుకంటే నైన్త్ హౌస్ కృతజ్ఞతా స్థానం. ఒక మనిషి సహాయం పొందిన తర్వాత తన కృతజ్ఞతను తెలియజేయలేకపోయాడంటే తను అక్కడ ఆ నైన్త్ హౌస్ ని అవమానిస్తున్నాడు అని. నైన్త్ హౌస్ ని అవమానిస్తున్నాడు అంటే డ్యామేజ్ ఏమవుతుంది? దాని యొక్క 12th హౌస్ ని కోల్పోయినట్టేగా. నైన్త్ హౌస్ ని కోల్పోవడం 12th హౌస్ నెగిటివ్ యాక్టివేట్ చేసి, దాని 12th హౌసే మన అష్టం భావం. అంటే ఈ అష్టం భావంలో మనకున్న మన చుట్టూ లేయర్గా కాపాడే ఆరా ఏదైతే ఉంటుందో ఈ ఆరా డ్యామేజ్ అయింది, ఇంక ఇలా కష్టాలు వస్తాయి. ఏ జ్యోతిష్యుడు కాపాడాడు. ఎందుకంటే మన ఇంట్యూషన్ లెవెల్స్ మన ఆరా మనల్ని కాపాడాలి. మనల్ని కాపాడాలంటే దాన్ని మనం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటున్నాం ఎక్కడ? నైన్త్ హౌస్ నుంచి పోగొట్టుకుంటున్నాం. నైన్త్ హౌస్ నాశనం చేస్తున్నాం అంటే నాశనం అయితే నైన్త్ హౌస్ కాదు, నైన్త్ నుంచి 12th హౌస్ యాక్టివేట్ అయిపోతుంది. అంటే అష్టం భావం యాక్టివేట్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఈ అష్టం భావం ఏంటంటే ఒక మనిషికి ఎన్ని రకాల కష్టాలు పెట్టాలో, ఎన్ని రకాల పీడలు చేయాలి అన్ని చేస్తుంది. వాస్తవానికి ఇదే అష్టం భావంలో కేతు ఉచ్చ స్థితిలో ఉంటాడు ఈశ్వరుడు. మన చుట్టూ కంటికి కనబడిన ఆరా అనేది క్రియేట్ చేస్తుంటాడు, నిరంతరం కాపాడతాడు మనం. ఒక సాధకులను అలాగే కాపాడతాడు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అవసరం వచ్చినా కూడా వీళ్ళు ఎత్తుక్కో అక్కర్లా, ఆ అవసరం తీర్చడానికి కళ్ళ ముందు కూర్చుంటాడు. అర్థమైందా? అందుకే అంటారు గురువుల్ని మనసులో అవమానించమాకండి. పక్కకి వెళ్ళి ఆ గురువు అలాంటి అని చెప్పి అనమాకండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ ఇంట్యూషన్ లెవెల్స్ చెడగొట్టుకున్నారు. మీరు ఇట్లా అంటున్నారు, ఇలా అంటున్నారంటే ఊరికే అనలేరు కదా. మీకు ఒక ఆలోచన వస్తుంది. మీకు ఆలోచన వస్తుంది కాబట్టి ఆ ఆలోచన నెగిటివ్ అయిందిగా. మీ ఆలోచన ఎప్పుడైతే నెగిటివ్ అయితే మీరు దేన్ని ఆలోచన కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆ కోల్పోయేది ఏది? మళ్ళీ 4th హౌస్. అక్కడ దేవుడు ఉంటాడు. అదొక ఆరా. ఈ మోక్ష త్రికోణం డ్యామేజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నీ వ్యక్తిత్వం కోల్పోతేనే గురువుని అవమానిస్తావు. అంటే నీ లగ్నం చెడిపోతుంది. అంటే 159 ఎప్పుడైతే చెడిపోతుందో దాన్ని మనం చెడగొడతామో దాని యొక్క వేరు స్థానం 481లో డిఫాల్ట్ గా డిస్టర్బ్ అయిపోతుంది. మనల్ని కంటి చుట్టూ మనకు కనబడకుండా మనల్ని కాపాడే ఆరా ఏదైతే ఉందో, ఇంట్యూషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయితే మనల్ని కాపాడలేవు. ఇప్పుడు జనరల్ గా మన దైవబలం ఉందనుకో, ఎవడన్నా వస్తున్నాడు వీడు మనల్ని మోసం చేస్తాడని మనకు తెలుస్తుంది, మన ఇంట్యూషన్ చెప్తుంది, మనం మోసపో. లేదు, ఇంట్యూషన్ లెవెల్స్ మనకు బలంగా ఉండే ఈ పని చేస్తే నాకు లాభం వస్తుందని చెప్పి అనిపిస్తుంది, అప్పటికప్పుడు ఆ పని చేస్తాడు.
లేదా ఈ పని చేస్తే నాకు నష్టం వస్తుందని తెలుస్తుంది, ఆ పని చేయడు. ఇదంతా ఎవరికి చేస్తున్నారంటే మనలో ఉన్న ఇంట్యూషన్. ఈ ఇంట్యూషన్ క్రియేట్ చేసే దేవుడు. ఇది కంటికి కనబడదు. వ్యక్తిగా లగ్నం నువ్వు కనబడతావు, నీ ఆలోచనలు కనబడతాయి, సమాజానికి నీ ఐడియాస్ కనబడతాయి. పంచమభావం. నీ తల్లిదండ్రులు కనబడతారు, నీ గురుదేవులు కనబడతారు, నీ పితృదేవతలు కనబడతారు, నీకు వచ్చే అవకాశాలు కనబడతాయి. 159 కనబడుతుంది సమాజానికి. 260 అన్న కనబడుతుంది, నువ్వు సంపాదించిన సంపాదన కనబడుతుంది, నువ్వు చేసిన సర్వీసులు కనబడతాయి సమాజానికి. నీ 10th హౌస్ నీ కర్మ కనబడుతుంది. అర్థం, నీ ఎఫర్ట్స్ కనబడతాయి, నీ బిజినెస్లు కనబడతాయి. 7th హౌస్ నీకు వచ్చే ప్రాఫిట్స్ కనబడతాయి. కనబడింది ఒకటే 481. ఈ 481 మన చుట్టూ ఒక పెద్ద లేయర్ ని క్రియేట్ చేసి ఉంటుంది. అర్థం, ఈ లేయర్ ఏంటంటే మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతుంది. దీన్ని మనం నాశనం చేస్తాం. నాశనం ఎలా చేస్తాం అంటే ఈ 159 ద్వారా నాశనం చేస్తాం. అందుకంట పితృదేవతలు చేయండి అంట. అర్థం, గురువులు గౌరవించండి అంట, వాడిని అవమానించొద్దు అంట. దానివల్ల ఆ గురువుకి ఏమో నష్టం రాదు. రూల్ 1. కానీ నీకు నువ్వుగా నీ లేయర్ ఏదైతే ఉందో నీ అష్టం భావాన్ని డ్యామేజ్ చేసుకో. అది చాలా ఇంపార్టెంట్. అష్టం భావాన్ని ఎప్పటికీ డ్యామేజ్ చేయకూడదు. దీనివల్ల నష్టం ఏంటి? మనకు అవకాశాలు రావు. రూల్ 1. మన వ్యక్తిత్వం కోల్పోతాం. రూల్ 2. మన దేహ బలం తగ్గిద్ది. రూల్ 3. మన పంచమభావం దెబ్బతింది, మన ఆలోచనలు. ఇప్పుడు నేను చాలా మంది చెప్తుంటా, చాలా మంది మనకు ప్రశ్నలు అడుగుతుంటారు గ్రూపుల్లోనూ వాటిలోనూ వీటిలోనూ. మా అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదండి. అర్థం, మా అబ్బాయి ఎప్పుడు స్థిరపడతాడండి. లేదు, ఆ మా అబ్బాయికి ఆరోగ్యం బాగోట్లేదండి. ఏం చేయాలి గురుగారు, రెమెడీ ఏంటి చెప్పండి. ఇప్పుడు ప్రతి మనిషికి ఆలోచన అనేది ఒకటి ఉంటుంది. అలాగే మానసిక ఆలోచన అష్టం భావం. మానసిక ఆలోచన మనకి ఇంట్యూషన్ చెప్పింది. నీ మనసు ఒక ఆలోచన ఇస్తుంది, అది నీకు ఒక ఇంట్యూషన్ క్రియేట్ చేస్తే అది నిన్ను కాపాడుతుంది ఎప్పటికప్పుడు. కానీ నీ ఆలోచన ఏదైతే ఉంటుందో పంచమ భావం అనేది, అక్కడ నీ చదువు ఉంటుంది, నీ మంత్రశక్తి ఉంటుంది, నీ ప్రేమ వ్యవహారాలు ఉంటాయి అక్కడ, మనుషులు ప్రేమించే గుణం ఉంటుంది. ఇదంతా పంచమ భావం. అంటే ఈ పంచమ భావం నా ఆలోచనలో నెగిటివ్ వెళ్తున్నాయి. నా నెగిటివ్ ఆలోచన వల్ల నేను నలుగురి మీద నెగిటివ్ దృష్టి పెట్టుకుంటున్నాను, నలుగురిని నెగిటివ్గా అంటున్నాను. ఈ ఆలోచన వచ్చినప్పుడు దీని యొక్క పంచమం కూడా యాక్టివేట్ అయితే పంచమాతి పంచమం నవమం. ఈ నెగిటివ్ నేను అనే కోణంలో జడ్జిమెంట్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే 9th హౌస్ ధర్మస్థానం, న్యాయస్థానం, జడ్జిమెంట్ హౌస్ ఇది. నా నెగిటివ్ ఆలోచన పెట్టుకున్నాను, నెగిటివ్ జడ్జిమెంట్ చేస్తున్నాను నేను. దీనివల్ల నాకేం నష్టం ఉండదు. చేస్తాం వల్ల పెద్దగా నష్టపోయేదేం లేదు. నా ఆలోచనలు చెడిపోయినాయి అంతే. నాకు కొద్దిగా నేను చదివిన చదువు నాకు ఉపయోగపడకపోవచ్చు, నా ఆలోచనలు చెడిపోయినాయి. ఇక్కడి వరకు నాకు ఏం లేదు. కానీ నా పంచమ భావం నేను ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తున్నాను నా నెగిటివ్ ఆలోచన వల్ల, నీకైతే నష్టం లేదు. కానీ ఆ పంచమంలో నీ సంతానం ఉంటుంది భౌతికంగా. నీ సంతానం కష్టపడింది, నీ సంతానం అనుభవించాల్సింది అనుభవించదు. నీ సంతానం చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. నీ సంతానం చాలా కష్టాలు పడవు. కారణం ఏంటంటే నీ నెగిటివ్ ఆలోచనలు. నువ్వు నెగిటివ్ ఆలోచన ట్రిగర్ చేస్తున్నావు అంటే నీ 5th హౌస్ నెగిటివ్ చేస్తున్నావు. అక్కడ భౌతికంగా ఒక జీవి ఉంది, నీ సంతానం అని. నువ్వు నెగిటివ్ జడ్జిమెంట్ చేస్తున్నావు. 9th హౌస్ అక్కడ ఉంది నీ పితృదేవతకు, వాళ్ళు పీడించబడతారు. నీ తండ్రి పీడించబడతాడు. నీకు వచ్చే అవకాశాలు రాక నువ్వు పీడించబడతావు. ఎందుకంటే ఇది లగ్నం మీద కూడా వెళ్ళిపోతుంది. ఇదంతా అవటం వల్ల మనం కోల్పోతున్నాగా, మనకు తెలియకుండా కోరేటోళ్ళని డ్యామేజ్ చేస్తాం. అంటే మన ఇంట్యూషన్స్ మొత్తం దెబ్బతింటున్నాయి. మనకు రావాల్సిన మోక్షాలు రావు, మనకు రావాల్సిన భోగాలు రావు, ఏమీ రావు. చూడండి, ఒక్క నెగిటివ్ ఆలోచన, ఒక నెగిటివ్ జడ్జిమెంట్ సంతానం మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది మీరు. ఎందుకంట ఒక ఆస్ట్రాలజర్గా కూడా మీరు ద బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి అని. తెలిసి తెలియని నాలెడ్జ్తో భయపెట్టమాట. రూల్ 1. మీరు జడ్జిమెంట్ చేయమా. మీ నెగిటివ్ ఆలోచనలు అనేది క్లయింట్స్ మీద చూపిమాకండి. ఈ ఆలోచనలు చూపించడం వల్ల, ఎందుకంటే చాలా మంది ఆస్ట్రాలజర్ వాళ్ళ పిల్లలు ఇబ్బందులు పడుతుంటారు అంటారు. ఎందుకంటే వీళ్ళు జడ్జిమెంట్ చేస్తుంటారు ఎవరో జాతకం చూసి. ఒకళ్ళ జాతకం ఒకళ్ళు చెప్పి ఇంకో రకమైన జడ్జిమెంట్ చేస్తుంటారు. నేను చాలా క్లయింట్స్ వదిలేసి ఉంటాను ఒకళ్ళ జాతకం అడిగితే చెప్పనని. అర్థం, ఈ రాంగ్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే పంచమం దెబ్బతింటుంది, ఐడియాస్ దెబ్బతింటాయి, ఆలోచనలు ఏమంటే. దీనివల్ల నాకైతే వ్యక్తిగతంగా నష్టమే ఉండదు, నా దేహాన్ని నష్టం ఉండదు. కానీ పంచమ భావం డ్యామేజ్ అవుతుంది. పంచమ భావం ఉండేది పిల్లలే కదా.
వాళ్ళ జీవితాలు రోడ్ల మీద పడతాయి. అది పడే మాకండి. అందుకంటే నెగిటివ్ గా థింక్ చేయమాకండి అంట. నెగిటివ్ థాట్స్ వద్దు అంట. నెగిటివ్ జడ్జిమెంట్స్ వద్దు. జనరల్ గా నేను చెప్తా, కుక్కల్ని పెంచండి అని. ఇప్పుడు జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, ఒక లగ్నాధిపతికి అష్టమాధిపతికి సంబంధం ఏర్పడుతుంది. డిఫాల్ట్ గా వీళ్ళకున్న ఇంట్యూషన్ లెవెల్స్ పీక్ స్టేజ్ లో ఉంటాయి. లగ్నాష్టమాధిపతి సంబంధం ఏర్పడితే హయ్యర్ లెవెల్ ఇంట్యూషన్ ఉంటుంది. దాంట్లో అసలు డౌటే లేదు. లేదు, లగ్నాధిపతికి షష్టంలో కూర్చున్నాడు, షష్టంతో సంబంధం ఏర్పడింది, నెంబర్ వన్ హీలర్స్ అవుతారు వీళ్ళు. యాక్చువల్గా చెప్పండి, జనరల్ ప్రిడిక్షన్ చెప్పినాను, పరాశ మహర్షి 6 8 12 స్థానాలండి అంటాం. అర్థం. ఆరో భావం రోగస్థానం, చతుర్థం భావం అంటాం, ఇదంతా జనరల్. కానీ లగ్నానికి ఆరో భావం సంబంధం ఏర్పడితే వీళ్ళు హీలర్స్. ఒక మనిషిని చాకుతో కోసామనుకోండి, దగ్గరికి అతికిచ్చి ఒక బ్లాస్ట్ అంటిస్తే శరీరం దానంతరకు అది హీల్ అయిపోయి అతుక్కుపోతుంది. ఆ హీలింగ్ కూడా శరీరానికి ఉంటుంది. ఇది ఆరో భావం. హీలర్స్ ఆరో భావంలో డాక్టర్స్ చాలా మంది ఉంటారు, హీలర్స్ అవుతారు. లగ్నానికి ఆరో భావం సంబంధం ఏర్పడింది, ఈ పర్సన్ ఒక హీలర్ అవుతాడు. అంటే ఆరో భావం అనేది మనల్ని హీల్ చేస్తుంది, మనం ఇంకొకరిని హీల్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి మనిషి ఒక హీలరే. మీ ఆరో భావం మూడో భావంతో సంబంధం ఏర్పడింది, ఒక డాక్టర్ అయ్యారు, అతను చెయ్యి నాడి ఇలా పట్టుకుంటే రోగం తగ్గిపోతుంది. అతని హ్యాండ్స్ లో ఉంటుంది హీలింగ్, థర్డ్ హౌస్. ఆరో భావాధిపతి రెండులో కూర్చున్నాడు, వాళ్ళకి రెండు మాటలు మీరు మంచి మాటలు చెప్పారు, వాళ్ళు హీల్ అయిపోతారు. ఎందుకంటే నీ సిక్స్త్ లాడ్ హీలింగ్ లాడ్ కూర్చున్నాడు, నీ సెకండ్ హౌస్ హీల్ చేస్తావు. సిక్స్త్ లాడ్ నువ్వు ఫోర్త్ హౌస్. జనరల్ చూస్తే ఇంట్లో గొడవలు గొడవలు ఇది జనరల్ చెప్పుకుంటావు, కానీ నీ మనస్సు అనేది ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలుగుతావు, నువ్వు మనసుతో నీ మనస్సు ఆరా అవతలకి హీల్ చేయగలుగుతావు. సిక్స్త్ లాడ్ ఇన్ ఫిఫ్త్ హౌస్, ఒక టీచర్ అవ్వచ్చు, నువ్వు టీచ్ చేస్తుంటే వాళ్ళు హీల్ అయిపోతారు. సిక్స్త్ లాడ్ ఇన్ నైన్త్ హౌస్, నువ్వు ఒక కన్సల్టెంట్వి, ఒక కౌన్సిలర్వి, జస్ట్ నువ్వు ఒక కన్సల్టెన్సీ ఒక కౌన్సిలింగ్ ఇవ్వగానే అవతల వాళ్ళు హీలింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ గొప్పతనం నీది కాదు, నీ జాతక చక్రంలో నీ సిక్స్త్ లాడ్ ఇన్ నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు. అంటే ఇక్కడ ఇంట్యూషన్ లెవెల్స్ ఎలా పనిచేస్తుంది, హీలింగ్ ఎలా పనిచేస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. హీలింగ్ లెవెల్స్ పెంచుకోవాలి. ఒకళ్ళ జాతకంలో ఇవాళ పొద్దున ఎవరిదో చూస్తారు, చిన్నపిల్లడు ఒంట్లో బాగాలి కానీ నేను చూసా, సిక్స్త్ హౌస్ లో కుదురు కూర్చున్నాడు. నేను కుక్కను పెంచుకోండి అని చెప్పా గ్రూప్ లో. ఒక వైల్డ్ డాగ్ ఇంట్లో తిరుగుతుంటే, అతను ఆ డాగ్ ఆహారం ఇస్తుంటే ఆ ఇంట్లో హీలింగ్ పవర్ పెరిగింది యాక్చువల్ గా. ఆ ఇల్లు మొత్తం హీల్ అయిపోతుంది. ఎందుకంటే అతని జాతకంలో సిక్స్త్ హౌస్, నేను డాగ్స్ పెట్టండి అంట. సిక్స్త్ హౌస్ లో గొడవలు, తలకాయ నొప్పులు, బాడీ సర్జన్లు, లిటిగేషన్స్ అన్ని కుదిరేస్తుంటాడు. ఒక డాగ్ని పెంచుకోండి, ఒక వైల్డ్ యానిమల్స్ పెంచుకోండి, హీల్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. సిక్స్త్ హౌస్ కి కుజుడు దృష్టి పడిందా, వస్తాయి డాగ్స్ మన దగ్గరికి, హీల్ అవుతారు. గురుడు దృష్టి పడిందా, గురువులకి మర్యాద చేయండి, మీలో హీలింగ్ పవర్ పెరుగుతుంది. మన సిక్స్త్ లార్డ్ హీల్ చేస్తుంటాడు, ఆ హీలింగ్ పవర్ మనం పెంచుకోవాలి. ఎందుకంటే మన దగ్గరికి ఎంతో కష్టాలు వస్తుంటారు. మీరు ఒక ఆస్ట్రాలజర్ అయ్యారు, మీ సిక్స్త్ లార్డ్ ఎయిత్ హౌస్ లో పడ్డాడు, ఇన్ కేసు కరెక్షన్ అయిందనుకో, మీ జ్యోతిషం ద్వారా మీరు హీలింగ్ చేయొచ్చు. లేదు, సిక్స్త్ లార్డ్ ఫిఫ్త్ లోనే పడ్డాడు, మీరు ఇచ్చే రెమెడీస్ ఏవైతే ఉంటాయో, ఫిఫ్త్ హౌస్ రెమెడీస్ హౌస్ అంటాం మనం యాక్చువల్గా. మీరు ఇచ్చే రెమెడీస్ వాళ్ళని హీల్ చేస్తుంది డిఫాల్ట్. ఎందుకంటే మీకు ఆ లెవెల్స్ ఇస్తాడు. డిఫాల్ట్ గా మీరు అందరూ పనిచేసేది అష్టం భావానికి సంబంధించి. అష్టం భావం అంటే ఏంటి, మీలో ఇంట్యూషన్ లెవెల్స్ బాగుండాలి. మీ ఇంట్యూషన్ లెవెల్స్ బాగుండాలి అంటే మనం నైన్త్ ని బాగా కాపాడుకోవాలి, నైన్త్ ని బలం పెంచుకోవాలి, ఎక్కువ జడ్జిమెంట్ చేయకూడదు. అర్థమన్నా, గురువులన్నా పితృదేవతలన్నా తండ్రి విపరీతమైన గౌరవాన్ని పెంచుకోవాలి. మన ఆలోచనలు ఎప్పుడు సత్వగుణంలో ఉండాలి, సద్గుణంలో ఆలోచనలు పెంచుకోవాలి. దానివల్ల మన 4/8 వల్ల బలం పెరిగింది. మీలో ఇంట్యూషన్ లెవెల్స్ బాగా పెరుగుతుంది. ఇంట్యూషన్ అంటే కొన్ని జన్మల నుంచి సబ్ కాన్షియస్ అనేది మీకు యాక్టివ్ లో ఉంటుంది. మీకు ఏ క్లయింట్ వచ్చినా కూడా, మీరు ఏ జాతక చక్రం ఎలాంటి రూల్స్ తో నేర్చుకున్నా కూడా, మీ ముందుకు క్లయింట్ వచ్చాడంటే మీ ఇంట్యూషన్ జాతక చక్రంలో ఇంకొక చోట పడింది, మీకు తెలియకుండానే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇవ్వగలుగుతారు. ఎట్ ఏ టైం మీరు ఒక హీలర్ గా మారిపోతారు. మీ ఇంట్యూషన్ లెవెల్స్ పెరిగితే పర్ఫెక్ట్ అనేది ప్రిడిక్షన్ మీ దగ్గర నుంచి వస్తుంది.
అంటే ఈ 481 కాపాడాలంటే మన 1.9 చాలా బలంగా ఉండాలి. అలాగే ప్రకృతితో ఎక్కువగా మమేకం అవ్వాలి. ఎందుకంటే 6th హౌస్ అనేది ప్రకృతి. రెండు, 8th హౌస్ లో కూడా కేతువు ప్రకృతి ఉచ్చ స్థితిలో ఉంటాడు కాలచక్రం. మీరు ఎప్పుడైనా గమనించండి, దత్తాత్రేయుడి చుట్టూ 4 కుక్కలు ఉంటాయి, సాయిబాబా చుట్టూ 4 కుక్కలు ఉంటాయి. వాళ్ళు నెంబర్ 1 హీలర్స్. బాబా చేయేస్తే రోగం తగ్గిపోద్ది, బాబా చూస్తే రోగం తగ్గిపోతుంది. అతను హీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది తనకంటే, ఆరో భావం పెట్ యానిమల్స్ అంటాం, ఆరో భావం సేవ అంటాం. తన చుట్టూ పెట్ యానిమల్స్ కి ఆహారం ఇస్తూ ఉండటం వల్ల ఆ పెట్ యానిమల్స్ శక్తి ఏదైతే ఉంటుందో దానిలో హీలింగ్ లెవెల్స్ ని పెంచింది. ఇప్పుడు మీరు ఒక రేకి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుందాం, మీ కుజుడు కనెక్షన్ ఏర్పడింది. రేకి పవర్ చేయాలంటే మీకు మీలో హీలింగ్ రావాలి డిఫాల్ట్ గా. మీరు నెంబర్ 1 హీలర్స్ అవ్వాలి. హీలింగ్ లెవెల్స్ మీలో పెరగాలంటే మీరు పెట్ యానిమల్స్ సేవ చేయాలి. గురుడు కూర్చున్నాడు పక్షులకు ఆహారం ఇవ్వండి అంట, శుక్రుడు కూర్చున్నాడు గోవులకు ఆహారం ఇవ్వండి అని చెప్తాం. శని కూర్చున్నాడు పెట్ యానిమల్స్ ని పెంచండి, వృద్ధులకు ఆహారం ఇవ్వండి అని. దీనివల్ల మీలో హీలింగ్ పవర్స్ పెరుగుతాయి. ఇప్పుడు 10th హౌస్ లో కూర్చున్నాడు మీ 6th లార్డ్. మీరు చేసే పని వల్ల ఆ పనిని చాలా పర్ఫెక్ట్ చేయటం వల్ల మీలో హీలింగ్ లెవెల్స్ పెరుగుతాయి. లేదు, ఒకరికి మీరు పని చేయటం వల్ల వాళ్ళు హీల్ అవుతారు. అంటే మీరు ఏ విధంగా హీల్ చేయొచ్చు ఒక పర్సన్ ని అని. అష్టమంలో కూర్చుంటే మీరు జ్యోతిషం ద్వారా హీల్ చేయొచ్చు. 9th హౌస్ లో కూర్చుంటే మీరు ఒక కౌన్సిలర్ గా హీల్ చేయొచ్చు. 4th హౌస్ లో కూర్చుంటే మీరు ఒక సైకాలజిస్ట్ గా హీల్ చేయొచ్చు. 5th హౌస్ లో కూర్చుంటే ఒక సొల్యూషన్ ప్రొవైడర్ గా హీల్ చేయొచ్చు, టీచర్ గా హీల్ చేయొచ్చు. 9th హౌస్ అంటే ఒక గురువుగా మీరు అవతల వాళ్ళకి మంచి విషయాలు చెప్పడం వల్ల కూడా వాళ్ళు హీల్ అయిపోతారు డిఫాల్ట్ గా. మీ వాక్యాలు బయట ఎవరన్నా హీల్ అవుతారు. ఎందుకంటే మీలో 6th లార్డ్ కనెక్షన్ అక్కడ ఏర్పడింది. జనరల్ సామాన్య జాతకాలకి, సామాన్య మన మనస్తత్వాలకి 6, 8, 12 భావాలంటే వణుకు ఎక్కువ, భయం ఎక్కువ. వాటిని నాశనం చేసేసుకొని ఉంటారు. నాశనం అయిపోతాయి కూడా ఇవి. జంతువులను కనబడితే కొట్టడం, పక్షులను కొట్టడం, కుక్కలను కొట్టడం. వీళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళలో న్యాచురల్ గా ఉన్న హీలింగ్ నాశనం చేసుకుంటారు. రోగం వస్తుంది, ఆరోగ్యం పూర్వజన్మ కర్మను బట్టి మనకు రోగం వస్తుంది, పాపాన్ని బట్టి రోగం వస్తుంది. ఆ రోగం వచ్చినా కూడా మన శరీరం దాన్ని హీల్ చేసుకుంటా ఆ రోగం దీర్ఘకాలికంగా నడుస్తా మనల్ని తీసుకెళ్లేది మన 6th హౌస్. మనకు ప్రమాదం జరిగింది, మన బాడీలో హీలింగ్ ఉంది, తొందరగా తగ్గిపోతుంది. రోగం వచ్చింది, హీలింగ్ ఉంది, తొందరగా తగ్గిపోతుంది. ఇలా తొందరగా తగ్గాలంటే మనం ఏం చేయాలి, ఇంకా పెంచుకోవాలి దాన్ని, ఆ హీలింగ్ లెవెల్స్ ని. మనం అవతల వాళ్ళని కూడా హీల్ చేయగలగాలి మన ఆరో భావాధిపతితో. ఈ ఆరో భావాధిపతి ఏ భావాధిపతితో సంబంధం ఏర్పడింది, ఎక్కడ ఉన్నాడు, అసలు లగ్నాలాంటికి ఆరో భావం సంబంధం ఏర్పడింది అంటే ఈ పర్సనే హీలరు నెంబర్ 1. అర్థం, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క హీలింగ్, ఒక్కొక్క ఇంట్యూషన్ లెవెల్స్ ఉంటాయి. ఎవ్రీ ఆస్ట్రాలజర్ హీలింగ్ ని, ఇంట్యూషన్ లెవెల్స్ ని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే 1.9 నేను చాలాసార్లు చెప్పాను క్లాసుల్లో. నేను సరిగ్గా క్లాస్ చెప్పినా చెప్పకపోయినా కూడా మీరు నన్ను తిట్టుకోమాకండి. ఎందుకంటే మీ ఇంట్యూషన్ లెవెల్స్ ఫ్యూచర్ లో దెబ్బతినకూడదు అని. మనకు ఫస్ట్ స్టెప్ చూపించిన గురువును మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనకు అక్కలు నేర్పించిన అమ్మని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ గురువులు మనకి. వాళ్ళ మర్యాదను తీసామనుకో డిఫాల్ట్ గా మన అష్టంభావం, మన ఇంట్యూషన్, మన కాన్షియస్ లెవెల్స్ దెబ్బతింటాయి. మన ఇంట్యూషన్ ఎప్పుడైతే దెబ్బతిందో అనుకో మనం రాంగ్ స్టెప్స్ వేస్తాం. మనకి ఎక్కడైతే లాభం రాదు నష్టపోతామో ఆ పని చేయాలనిపించింది. మామూలుగా ఇంట్యూషన్ లెవెల్స్ బాగుంటే ఇది నష్టం వస్తుంది, వీళ్ళు మోసం చేస్తారు, మనం అక్కడ అడుగు పెట్టకూడదు. ఎంత ఆశ పెట్టినా కూడా ఇక్కడ మోసం జరిగిద్ది అని మన ఇంట్యూషన్ చెప్పేది, దానికి తగ్గట్టు మనం ప్రయాణం చేస్తాం. ఇక్కడికి వెళ్ళు మంచి పని జరిగిద్ది, ఇంట్యూషన్ చెప్పింది మనం వెళ్తాం. ఇదంతా ఎవరు నడిపిస్తున్నారంటే ఒక కంటికి కనబడిని శక్తి నడిపిస్తుంది. ఈ శక్తిని మనం కాపాడుకోవాలి. ఆ శక్తి ఉండేది పోరేటం. ఆ శక్తిని నాశనం చేసిన మనం 1.9. మన జడ్జిమెంట్ నాశనం చేస్తుంది, మన ఆలోచనలు నాశనం చేస్తుంది. మన ఆలోచనలో మన పిల్లలు ఎట్లాగో నాశనం అయిపోతారు ఆ తర్వాత సంగతి. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, వాళ్ళకి నానా రకాల ఇబ్బందులు వస్తాయి, వాళ్ళ కెరీర్లో అప్ అండ్ డౌన్ వస్తుంది, వాళ్ళు ఏదో చేస్తుంటారు, మన మనసు తగ్గట్టు విరుద్ధంగా నడుచుకుంటా ఉంటారు. బుద్ధిమాంద్యం రావచ్చు వాళ్ళకి, చాలా రకాలుగా ఉంటుంది పేడ. పుట్టంగానే ఆ పిల్లలు నానా రకాల ఇబ్బందులు పడతాం. ఇదంతా కారణం ఏంటంటే మన బుద్ధి, మన ఆలోచన, మన జడ్జిమెంట్ నాశనం చేస్తుంది. మొహమాటం లేకుండా నాశనం చేస్తుంది. అందుకే ఎప్పుడైనా ఎవ్రీ పర్సన్ సబ్ కాన్షియస్ నాశనం చేసుకోకూడదు. ఎందుకంటే అక్కడ శని డిఫాల్ట్ కారకత్వం అష్టమానికి. ఆరో భావన కూడా కారకత్వం ఆయనే.
ఒక రకంగా సేవక కారకత్వం శనాదినంలో ఉంటుంది. అర్థం. ఆరో భావంలో కాంపిటేటివ్ కారకత్వం కుజుడాదినంలో ఉంటుంది. ఈ 6, 8, 12 భావాలు శని కారకత్వం ఉంటాయి. శని కారకత్వంలో ఉంటాయి కాబట్టి ఈ శని పరిణామ క్రమానికి మకర రాశికి ఆధిపత్యం. జలం నుంచి, ఒక మత్స్యం నుంచి, లేదా ఒక మొసలి నుంచి, అంటే ఒక జలచరం నుంచి భూమి మీద తెరించే జీవుల్లాగా పరిణామం. ఆ భూమి మీద జీవించే జీవి ఉన్నత మానవ పరిణామం. ఈ పరిణామ క్రమం ఏదైతే ఉంటుందో, ఏదైనా సరే గొంగుళ గురు సీతాకోక చిలుకలా మారటం, అంటే ఒక మనిషి గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నత స్థాయికి ఎదగటం, ఉన్నత మనోస్థాయికి ఎదగటం, తన ప్రజ్ఞా లెవెల్స్ ని పెంచుకుంటూ వెళ్తాం. ఇదంతా మకర రాశి. దీనికి అధిపతి శని. ఇక్కడ కుజుడు ఉంటాడు. ఫ్రంట్ లైన్ బార్డర్ గా వాడాలి కానీ కుజుడిని. అహంకారంతో నేననే అహంకారం పెరిగే కొద్దీ మనం చేసే పనిలో, మన వృత్తిలో ఎప్పుడైనా ద్రోహం చేసినా, క్వాలిటీని తప్పినా, మనం ఒక పని చేసామంటే అది స్థిరకాలం మన్నాలి. మనలేదనుకో మనం దేన్ని నాశనం చేసుకున్నాం అంటే మన అవకాశాలనే భాగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. భాగ్యాన్ని నాశనం చేసుకున్నోడికి చిన్న పెద్ద అంటే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. ఎందుకంటే చెప్తాం క్వాలిటీ ప్రొడక్ట్ చేయనోడు వాడికి ఎవరి మీద సరైన మర్యాద గౌరవం ఉండదు. అలాంటి వాడు ఎవరినైనా ఎలా పడితే అలా మాట్లాడతాడు, పెద్దలను అవమానిస్తుంటాడు. ఆటోమేటిక్ గా అతని యొక్క లెవెల్స్ ముందు ముందు చాలా దెబ్బతింటాయి. దేవుడు కాపాడు. న్యూట్రిషన్ లెవెల్స్ ని నాశనం చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్న దేవుని నాశనం చేస్తున్నాడు, శని నాశనం చేస్తున్నాడు. ఈ శని 6, 8, 12 భావాలకు మళ్ళీ కారకాలి. మొహమాటం లేకుండా రోడ్డు మీద కూర్చోబెడతాడు. శని ఏంటంటే చాలా నిదానంగా వెళ్తుంటాడు కదా. మకరం అంటే ఏంటి, మనం రెండు రకాల అర్థాలు వస్తాయి మనకి మకరానికి. ఒక అర్థమేమో ఒక రకమైన పురాతనమైన క్రూర జంతువు, రాక్షస జంతువు. అంటే మొసలి తోక ఉంటుంది, మేక తలకాయ ఉంటుంది. ఇంకొక అర్థం ఏమొస్తుందంటే మన 5 ఏళ్ళు విప్పారి చేతులు బలంగా చాస్తే వచ్చే ఏదైతే ఉంటుందో పంచకోణం, దీన్ని మకరం అంటాం. అంటే తల ఒకటి, రెండు కాళ్ళు, రెండు చేతులు, పంచకోణం. దీన్ని సింబల్ గా చూసుకుంటే యేసు ప్రభు కూడా చెప్తాం మనం. ఎందుకంటే కన్య నుంచి ఒక పుత్రుడు పుడుతున్నాడు, ఆయన యేసు. ఆ పుత్రుడు దివ్య తేజస్సులో ఈ యజ్ఞ సమిధి అవుతున్నాడు, తను ఉన్నత స్థితికి వెళ్తున్నాడు. ఈ సిస్టమ్ కూడా మనకేంటంటే మకరాన్ని సూచిస్తుంది. అలాగే ఒక మనిషి కూడా ఎప్పుడైతే తను ఒక యజ్ఞానికి సమిధిగా మారతాడో, అంటే తన తపస్సు విపరీతంగా వెళ్తుందో, తను పరిణామం చెందుతాడు, ఉన్నత స్థితికి వెళ్తుంటాడు అని. పరిణామం చెందలేదు, ఉన్నత స్థితి లేదు, సాధన లేదు. ఇది జరామరణ చక్రంలోకి మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ లోకి వెళ్తుంది. అంటే మన మకరం నుంచి ధనుసు, ధనుసు నుంచి వృశ్చికం నుంచి రివర్స్ లో దిగుతాడు. అంటే మళ్ళీ చనిపోతాడు ఇక్కడ మకరంలో, మరణస్థానంలో. మళ్ళీ కర్కాటకంలో పడతాడు. మళ్ళీ ప్రయాణం చేస్తాడు ఎక్కడికి, మకరంలో చనిపోతాడు, మళ్ళీ కర్కాటకంలో పడతాడు. అంటే పరిణామం ఉండదు ఇంక ఇక్కడ. ఇది మనకు మకరాన్ని ఇచ్చి మీనం వైపు వెళ్తూ ఉండదు. ఇక్కడ చనిపోగానే మళ్ళీ అక్కడ పుడతాడు. అందుకే మనకు ఎప్పుడైనా సరే గుళ్ళల్లో మకర తోరణం అనేది ఒకటి ఉంటుంది. అంటే మకరం నుంచి కర్కాటక నెలలో ఉత్తరాయణ తోరణం అంటుంది దాన్ని. అంటే పరిణామం చెందాలి. ఈ పరిణామం చెందడానికి నువ్వు కర్మను చేయాలి. ఈ కర్మ చేయడానికి ఒక స్థిరమైన కర్మను చేయాలి. అందుకే అర్ధ త్రికోణంలో సెంటర్ పోల్ అనేది, కేంద్ర స్థానం అనేది మకరానికి ఇచ్చారు. 4 సెంటర్ పోల్స్ ఉంటాయి మనకు. వ్యక్తిత్వానికి ఒక సెంటర్ పోల్ ఉంటుంది, మనసుకు ఒక సెంటర్ పోల్ ఉంటుంది, కామ త్రికోణానికి 7 ఒక సెంటర్ పోల్ ఉంటుంది, సమన్యాయం అనేది. ఇక్కడ శని మళ్ళీ ఉచ్చ స్థితిని ముందుతున్నాడు సమన్యాయంలో. ఇది దెబ్బతింటుంది, రిలేషన్స్ దెబ్బతింటాయి. ఎందుకంటే ఇక్కడ కర్మ సరిగ్గా చేయలేదు, నీ శనిని డ్యామేజ్ చేసావు. కర్మ సరిగ్గా చేయలేదంటే మనం ఏం కోల్పోతున్నాం, 1/9 కోల్పోతున్నాం, 9th కోల్పోతున్నాం. 9th ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో మన కాపాడే, అంతర్గతంగా కంటికి కనబడకుండా కాపాడే దేవుడిని మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం. దేవుడు కాపాడు ఇంకా. ఈ దేవుడు మనల్ని పనిష్ చేస్తుంటాడు. ఆ దేవుడు ఎవరో కాదు, కాలం అనే దేవుడు, ఆయనే శని. మందగమనం. అతను పిడికిలి ఎలా ఉంటుందంటే ఒక మనిషికి వణుకు వచ్చినా, పక్షవాతం వచ్చినా, టైట్ అయిపోయినా ఇదంతా శనే చేస్తుంటాడు. ఆయన నిదానంగా పిడికిలి బిగిస్తాడు. ఆ పిడికిలి చాలా టైట్గా ఉంటుంది, వదిలించుకోలేమండి. ఆయన పెట్టే పేడ ఎలా ఉంటుందంటే గుండెకాయని చేత్తో పట్టుకొని పిసిగితే ఎలా ఉంటుంది పెయిన్, అంతటి పెయిన్ ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన బిగించేదే నిదానంగా బిగిస్తాడు. నేను పిడికిలి బిగించడం మొదలు పెట్టాను అని. ఆ బిగించేది నిదానం ఎందుకు ఇస్తాడంటే మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఒక ఛాన్స్ ఇస్తున్నాడు మళ్ళీ. నేను నిదానంగా చేస్తాను, మారు, నా పిడికిలు అక్కడ ఆగిపోద్ది, టైట్ గా బిగించారని నువ్వు తట్టుకోలేవు అని. ఇది మాత్రం.
అంటే మకరం యొక్క యాట్రిబ్యూట్స్ మన దగ్గర లేవు. ఏదో జడ్జిమెంట్ చేస్తున్నాను అంటున్నాను, నోటికి వచ్చింది, నాకు ఎవరో కనబడ్డారు, నేను ఏదో జడ్జిమెంట్ చేశాను, కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. శని చుట్టూ పొర్లు దండాలు పెట్టినా కూడా ఏం చేయలేం మనం. అప్పుడు జీవితాంతం చేయాలి శని ప్రదక్షిణ. ఎందుకంటే పట్టేది శని. పట్టడం మామూలుగా పట్టడం. ఫస్ట్ 30 ఇయర్స్ శని ఏంటంటే మన జీవితంలో చాలా సెన్సిటివ్ ఏరియాలను లైట్ గా టచ్ చేస్తూ వస్తాడు. ఇక్కడ నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అని. ఆ ప్రవర్తన మనలో పరిణామం జరగలేదు, మనలో ట్రాన్స్ఫర్మేషన్ మనం తీసుకోవట్లేదు. అర్థమైందా? మన జ్ఞానాన్ని సంపాదించుకోవట్లేదు, జ్ఞానం సంపాదించి కర్మలోకి వెళ్ళట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి అనుకో. నెక్స్ట్ 30 ఇయర్స్ లో అతను టైట్ చేయడం మొదలు పెడతాడు. లేదు, పరిణామ క్రమం మనం బాగుంది అనుకోండి, శని టైట్ చేయడం ఆపేస్తాడు. ఎందుకంటే మనం కాలం కోసం వెయిట్ చేస్తాం, ఎంతో ఓర్పు ఉంటుంది, ఎంతో సహనం ఉంటుంది, ఎంతో స్ట్రక్చరల్ గా మనం వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే స్ట్రక్చర్ ప్లానింగ్ లాట్ శని. ఒక పని చేసేటప్పుడు ప్లానింగ్ చేయాలి. ఈ ప్లానింగ్ మకర రాశికి ఉంటుంది. అందుకే మకర రాశికి ఏ రాశికి లేని రెండు తత్వాలు ఒకేసారి ఉంటుంది. మనం జనరల్ గా చూసుకుంటే అది ఒక తత్వం అనుకుంటాం, కానీ ఇది ఒక చరరాశి అనుకుంటాం మనం జనరల్ గా. కానీ భూతత్వం సగం ఉంటుంది, సగం జలతత్వం. 12 రాశుల్లో భూతత్వం సగం జలతత్వం సగం ఉన్న రాశి ఏది లేదు, అది మకర రాశి, క్యాప్రికాన్. అంటే ఇక్కడ జలం నుంచి, జల జీవుల నుంచి భూజీవులు పరిణామ క్రమం అనేది ఇక్కడే ఉంది. మనిషి కూడా ఉన్నతంగా పరిణామం చెందాలి. ఒక దేవతా లోకంలోకి తను ప్రయాణం చేయాలి అంటే ఎంత సాధన కావాలి. ఈ సాధన కావాలంటే గురువుల యొక్క బ్లెస్సింగ్ ఎంత కావాలి. ఈ బ్లెస్సింగ్ కావాలంటే గురువుల యొక్క పుణ్యం పొందే కొద్దీ మన యొక్క అష్టమాన్ని మనం బలం చేసుకుంటాం, అష్టమాన్ని నాశనం చేసుకుంటాం. అంటే మన ఇంట్యూషన్ లెవెల్స్ని, ఆరా లెవెల్స్ని ఎప్పుడు నాశనం చేయాలి. ఇది మనకు ముందు తీసుకెళ్తుంది. ఆస్ట్రాలజర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంట్యూషన్స్ ని కాపాడుకోవాలి, వాళ్ళ హీలింగ్ లెవెల్స్ ని పెంచుకోవాలి. మీ జాతకంలో మీ 6 లాట్ ఎక్కడ కూర్చున్నారు, ఆ భావాల ద్వారా మీరు హీల్ అవ్వగలుగుతారు ఆ పనులు చేయటం వల్ల. లేదు, అర్థం. ఇప్పుడు 6 లాట్ 9th లో కూర్చున్నాడు, మీరు 10 మందికి కౌన్సిలింగ్ చేయండి, కన్సల్టేషన్స్ చేయండి, మీరు హీల్ అవుతారు. డైలీ గురువుల దగ్గర జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండండి, మళ్ళీ హీల్ అవుతుంటారు. మీరు నలుగురికి ఇస్తా ఉండండి, ఎందుకంటే 6 లాట్ 9th హౌస్. మీరు హీల్ చేయగలరు మీ కౌన్సిలింగ్ ద్వారా, ఖచ్చితంగా చేయగలరు. ఎందుకంటే మీరు అలాగా పెట్టుకొని పుట్టారు. అలా మీ అష్టమాధిపతి, లగ్నాధిపతి సంబంధం ఏర్పడ్డా, ఇన్ కేసు మీకుండే ఇంట్యూషన్ లెవెల్స్ హైయర్ లెవెల్లో ఉంటాయి, మీకు ప్రతిదీ ముందే తెలుస్తుంది జరిగింది అని. ఆ ఇంట్యూషన్ పెంచుకోవాలి. పెంచుకోవాలంటే మీకు పితృదేవతల బ్లెస్సింగ్ కావాలి, గురువుల బ్లెస్సింగ్ కావాలి. ఆ రెండింటిని పోగొట్టుకోకూడదు. మనం ఎందుకు పుట్టాము, మన పరిణామ క్రమం ఏంటి, ఈ రెండే ఇంపార్టెంట్. జడ్జిమెంట్ చేయమని. జడ్జిమెంట్ చేసేటప్పుడు అది రాంగ్ జడ్జిమెంట్ అయిందా, మీ ఆలోచన రాంగ్ వెళ్తాయి. మీ ఆలోచన రాంగ్ వెళ్ళిందా, మీ ఎడ్యుకేషన్, మీ లెర్నింగ్ రాంగ్ అయింది. ఈ లెర్నింగ్ రాంగ్ ఏంటి పర్లా. ఇక్కడ మనకు ఒక ఎఫెక్షన్ ఉంటుంది కదా భౌతిక వ్యక్తులతో, వీళ్ళు డ్యామేజ్ అవటం మొదలు పెడతారు. వీళ్ళ వల్ల మనకు డ్యామేజెస్ జరుగుతాయి. ఇది తట్టుకోలేడు, ఇది దుఃఖంగా మారింది మనిషి. అంటే శని టైట్ చేశాడు అని. అంటే శని పిడికిలు బిగించేదాకా మీ జీవితాన్ని తీసుకెళ్ళమాట. మకర రాశి చాలా డేంజర్. బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది, లేదా టైట్ చేస్తారు. ఎందుకంటే గురువులు మాటారండి అని. చాలా మంది ఏంటంటే గురువులు మాట వినరు, మాకు తెలుసులే అని చెప్పేసి గురువులను అవమానిస్తారు. అవమానిస్తున్నారంటే వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు అనుకున్నారు, వాస్తవం చెప్పాలంటే వాళ్ళని కాపాడే దేవుణ్ణి వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్యూషన్ నాశనం చేసుకుంటున్నారు. ఇంట్యూషన్ సరిగ్గా లేదు, సరైన నిర్ణయాలు తీసుకోలేడు, జీవితం నాశనం అయిపోతుంది. రాంగ్ స్టెప్స్ వేస్తాడు, జీవితం దుఃఖమయం అవుతుంది, ఏది సాధించలేడు. ఎందుకంటే అక్కడ నాశనం అయితే అష్టంభావమే కాదు, కారకుడైతే శని డ్యామేజ్ అవుతున్నాడు. గురువుని అవమానిస్తే వాళ్ళు కెరీర్ లో సెటిల్ అవ్వలేరు, ఎన్ని పూజలు చేసినా సెటిల్ అవ్వలేదు. అందుకే అంటారు దేవుడి కంటే గురువు గొప్ప, జ్ఞానం గొప్ప అని. ఎందుకంటే ఇక్కడ మన ఇంట్యూషన్ పెంచేది మన 9th హౌస్, దాన్ని నాశనం చేసుకోకూడదు. అలాగే కారకుడు శనిని నాశనం చేయకూడదు. ఎందుకంటే ఆయన మన పరిణామ క్రమానికి మకరానికి అధిపతి. అది దాటితేనే కదా మనం కుంభంలో అడుగు పెట్టేది. ఆ తర్వాత కదా కుంభం మేనం అనేది ఒక చైన్ వెళ్తుంది ధనుస్సు నుంచి. అందుకే ఏ పని చేసేటప్పుడు ముందు నేర్చుకోండి, దానికి టార్గెట్ పెట్టుకోండి, స్టాండర్డ్ క్వాలిటీ ఏంటి, దాని యొక్క ప్లానింగ్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, దాని అడ్మినిస్ట్రేషన్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి, అప్పుడు పని చేయండి, సక్సెస్ ఉంటుంది. గురువుల బ్లెస్సింగ్ తీసుకోండి. గురువుల బ్లెస్సింగ్ వల్ల మీ ఇంట్రెస్ట్, గురువు వచ్చి నీకేం పని చేయడు.
రూల్ వన్ గుర్తుపెట్టుకోండి. కానీ నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను అనుకోండి, మీరు ఏ పని చేయాలో, ఎటువైపు వెళ్తారో మీ ఇంట్యూషన్ లెవెల్స్ బాగా పనిచేస్తాయి. మీరే చేస్తారు పని, కర్మ మీరే చేస్తారు. చేసే విధంగా మీ ఇంట్యూషన్ తీసుకెళ్తుంది, అంటే మీ కంటి కర్మలో శక్తి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కారణం మీ గురువులు బ్లెస్సింగ్ అది. ఆయన ఏం వండి పెట్టడం, మీకు నోట్లో పెట్టడం, వడ్డించి పెట్టడం. అది మీ మనసులో మీరు ఇచ్చే గౌరవం వల్ల మీకు మీరే మీ ఇంట్యూషన్ పెంచుకుంటున్నారు అని. మీరు మీ తండ్రికి ఇచ్చే గౌరవం, మీ గురువులకు ఇచ్చే గౌరవం, మీ పితృదేవతలకు ఇచ్చే గౌరవం, మీ ఇంట్రెస్ట్ని పెంచారు. అది మిమ్మల్ని ఒక రక్షణ వలయం లాగా ఎప్పుడు కాపాడుతూ ఉంటాం. ఎలాంటి శక్తులు ముందుకు వస్తున్నా కూడా ఆ రక్షణ కాపాడేది ఆ గురువు కాపాడతాడు. గురువు డైరెక్ట్గా ఏం కాపాడు, మీకు ఇంట్రెస్ట్ లెవెల్ పెంచి కాపాడతాడు. సరే, దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దామండి.